నమస్తే, నేను ఇందు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు కావాల్సిన సరుకులు అందజేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు కావాల్సిన సరుకులను అయితే అందజేస్తున్నట్టు తెలుస్తుంది. సో అంతకుముందు చూసుకుంటే జగన్ ప్రభుత్వం అయితే అంటే ఒక హోమ్ డెలివరీ అంటూ కూడా ఒకప్పుడు సరుకునైతే ఇచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఒక రేషన్ షాపుల ద్వారా ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి దీనికి సంబంధించి అంటే అంతకుముందు అయితే వ్యాన్ల ద్వారా పంపిణీ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ముసలి వాళ్ళకి కానివ్వండి, కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఇబ్బంది పడేలాగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. సార్, ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఇది అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు కిలో ₹2 బియ్యం పథకంతో. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన 1983లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. మొన్నటిదాకా అంటే 2019 అంటే అక్టోబర్ దాకా వీళ్ళు మరి అదే విధంగా నడిచింది. మరి వీళ్ళు కొత్తగా ప్రతి వీధి చివరో లేకపోతే వీధి ఆ సందులో ఎక్కడో సాడబెట్టేసి వాళ్ళందరూ వచ్చి వరుసని నుంచోని తీసుకోవాల్సిన పరిస్థితి దీని ద్వారా కల్పించారు. ఇప్పుడు ఏంటంటే గతంలో లాగా పాత పద్ధతుల ప్రకారం నెలకి 15 రోజులు ఉదయం 8 గంటల కాడి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం పూట 4 గంటల కాడి నుంచి 8 గంటల వరకు అట్లా. ఇప్పుడు ఇలా దీనికి సంబంధించినంత వరకు ఈ తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా నిరుపేదలు, లేదంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఇది. మరి వాళ్ళు ఉదయం పూట వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వస్తే సాయంత్రం వెళ్ళి తీసుకోవచ్చు. 8 గంటల దాకా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గతంలో ఏంటంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు తీసుకోవాలి. అలా రాకపోతే ఆ సమయంలో కుదరకపోతే ఇక వాళ్ళకి ఆ నెల ఇచ్చేవాళ్ళు కూడా కాదు. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. ఒక్కోసారి 1 నెల తీసుకోపోయినా కూడా 2వ నెలలో తీసుకోవచ్చు. అట్లా ఉండేది గతంలో. అంటే ఈ ఎవరైతే డీలర్ అయితే ఉంటాడో అతనికి ఆ ఊర్లో వాళ్ళందరితోటి సమన్వయం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ముసలా ముతక ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ తరపున మనుషులు వచ్చి తీసుకెళ్తానే ఉండేవాళ్ళు. వీళ్ళు తీసుకొచ్చిన పథకం వాళ్ళకి ఎందుకు ఉపయోగపడింది అంటే వాహనాలు కొన్నారు. వాళ్ళు వాహనాలు కొని వాళ్ళ మనుషుల్ని దాంట్లో నియమించుకోవడం కూడా జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఇదే వాహనాల్లో ఈ ఎవరైతే సమయానికి రారో, లేకపోతే బియ్యం సంబంధించి ₹12 కాడి నుంచి ₹14 దాకా వాళ్ళకి చెల్లించేసి ఆ బియ్యాన్ని అంతని మండల స్థాయిలో ఒకసాట, అక్కడి నుంచి జిల్లా స్థాయిలో, అక్కడి నుంచి కాకినాడకి పంపించుకోవడానికి ఈ వాహనాలు ఉపయోగపడాయి. దాంట్లోనే ఉంటాయి కాబట్టి అవి అట్లా ఉపయోగపడి వాళ్ళ ఎన్నికలకు సంబంధించి లేకపోతే వేరే కార్యక్రమాలకి దీన్ని వినియోగించుకోవడానికి ఆ వాహనాలు వాళ్ళు వినియోగించుకున్నారు. అది చెప్పరు. ఇప్పుడు వృద్ధులు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, వీళ్ళు ఇబ్బంది. అంటే ఒక క్యూ లైన్లో నిలబడితే ఇబ్బంది పడిపోతారా, లేకపోతే వాళ్ళు వెళ్ళేసి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడిపోతారా? నిజంగా వయోవృద్ధులు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంటికి వెళ్ళే ఇవ్వమని చెప్పారు కదా, ఆ మిగిలిన వాళ్ళకే కదా ఇస్తుంది. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, తప్పులు మాత్రమే చూపించాలి. దానివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే దానికంటే కూడా మేమేదో మేలు చేసాము, 5 సంవత్సరాలు ప్రజల్ని ఏ ఇబ్బందులు పెట్టలేదు, వీళ్ళు వచ్చి కీడు చేస్తున్నారనే ప్రచారం తీసుకురావడానికి ఈ విధంగా మొదలు పెడతా ఉన్నారు. రెండోది, దీంట్లో మీరు కనుక బాగా గమనిస్తే ఇప్పుడు వేరే కూడా ఇస్తున్నారు. అంటే కందిపప్పు కావచ్చు, రాగులు కావచ్చు, కందులు కావచ్చు, అవి కూడా ఇస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. నూనె కూడా ఇస్తా ఉన్నారు. రెండోది, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, ఎవరికన్నా సరే బియ్యం వద్దు అనుకుంటే నగదు రూపేణా కూడా ఇస్తామని చెప్పని అంటున్నారు. నగదు రూపేణా ఇచ్చే దానికంటే కూడా ఎందుకు బియ్యం ఈరోజు బియ్యం మాఫియా జరుగుతుంది. ఇది కనుక కాస్త పెద్దలు ఆలోచించుకుంటే ఇప్పుడు ₹38 దాకా సబ్సిడీ మీద వీళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం బరాయిస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ₹38 దాకా దాని మీద బరాయిస్తూ ఉంది. దాన్ని ఇంకో ₹10 పెంచి మామూలుగా వీళ్ళకి గనక అందజేస్తే సన్న బియ్యాన్ని అసలు ఈ రేషన్ మాఫియా అనే ఉండదు. చాలా మంది కూడా దాని మీద ఈరోజు ఒక రకంగా చూసుకుంటా ఉంటే వాళ్ళ కోసం ఇది నడుపుతున్నారేమో అనే అభిప్రాయం కూడా కలుగుతా ఉంది. ఇక్కడ నుంచి విదేశాలకు తరలించటం,
అదే బియ్యాన్ని ప్రభుత్వం గనక ప్రభుత్వం వాళ్లే గనక తరలిస్తే ఈ ఏడావుడి ఈ తప్పులు ఇవన్నీ జరగవు కదా, మధ్య దళారులు ఎవరు ఉండరు కదా, విదేశాలకు కావాల్సింటే ఆ బియ్యాన్ని పంపించుకోవచ్చు. సన్న బియ్యం వాళ్ళకి అందజేశారు అనుకో, నీళ్లు కూడా శుభ్రంగా తింటారు. ఇప్పుడు వాళ్ళకేంటి 12 రూపాయలు మీరు ఇస్తుంది, 14 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు, మీరు 38 రూపాయలు పడుతుంది మీకు. అంటే వాళ్ళు ఎంత లాభపడుతున్నారు? 24 రూపాయలు వాళ్ళు లాభపడుతున్నారు. ఇది ఎవరు తింటున్నారు? మధ్య దళారీలు తింటున్నారు. అటు వినియోగదారుడికి అందట్లేదు, ఇటు ప్రభుత్వానికి మేలు జరగట్లేదు. దీన్ని ఒక్కసారి పరిశీలించాలి. ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకసారి ఆలోచించేసి ఇది దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి, దీనికంటే కూడా వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు నగదిస్తా ఉన్నారు కదా, దానికి సంబంధించి ఏ సరుకులు ఏం కావాలో ఏం తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి కూపన్లు కనుక ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు ఉన్నాయి మామూలుగా, వాటిలో పెట్టి అన్నా ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ డీలర్స్ లో ఉన్నాయో వాళ్ళ దగ్గరే కొంత సరుకులు పెట్టేసుకుంటే అవి కొనుక్కునే విధంగా ఇచ్చినా కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఈ మాఫియాని అరికట్టిన వాళ్ళు అవుతారు. ఇది గనక ఆలోచించుకోకుండా ఇదే కొనసాగిస్తే ఈ మాఫియాని కొనసాగించినట్టు, తప్పుల్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్టయితే మాత్రం అయితే నేను గట్టిగా చెప్పగలను. అందుట్లో ఎలాంటి మొహమాటం కూడా లేదు. సార్ మరి చూసుకుంటే లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో అయితే ఎన్నో అక్రమాలు అయితే జరిగాయి మీరు చెప్పినట్టు. అలాగే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం A1 క్వాలిటీ బియ్యం కానివ్వండి, రేషన్ సరుకులను పంపిణీ చేయడానికి ట్రై చేస్తుంది. అలాంటిది ఇలాంటి ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు అదే చెప్పాను కదా, వాళ్ళకి ఈ బియ్యం మాఫియాకు సంబంధించి లాభాలు ఎలా రాబట్టుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇంకా దాన్ని అరికట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ పనులు అయితే వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. అంటే నెపవేయటానికి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు ఆ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్లే దాన్ని విదేశాలకు పంపిస్తున్నారు. ఆ లాభం అయితే వాళ్ళు పొందుతున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు కాకపోతే ఏదో ఒకటి అనాలి కాబట్టి, మాట్లాడాలి కాబట్టి, ఏదో తప్పులు చూపించాలి కాబట్టి, మేము మెయిల్ చేసాం ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పని చిత్రీకరించి పదే పదే అబద్ధాలు చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి మాత్రమే ఈరోజు వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ ఇప్పుడు తీసుకొచ్చిన నిబంధనలు బాగానే ఉన్నాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. గతంతో పోల్చుకుంటే ఇది మెరుగే. 5 రోజుల కంటే 15 రోజులు ఎక్కువ రోజులే కదా. మరి ఉదయం పూట వచ్చేసి సాయంత్రం పూట మళ్ళీ రెండు పూటలా ఇస్తామన్నారు కదా. వెలుసుబాటును పట్టుకొని వాళ్ళు తీసుకుంటా ఉంటారు. దానికి ఏం చెయ్యాలి, ఇంకా మెరుగైంది ఏ విధంగా అందించాలి. సన్నబియ్యం ఇస్తామన్నాం, అప్పుడు సన్నబియ్యం మేము ఇవ్వలేకపోయాం కదా, మీరు సన్నబియ్యం ఇవ్వండి అని చెప్పని అడిగితే పద్ధతిగా ఉంటది. కానీ మేమేదో కొనసాగించాము, దాన్ని మీరే కొనసాగించండి అంటే మీరు తప్పులు తడక, మీరు దాంట్లో ఎన్నో తప్పులు చేశారు కాబట్టి అవన్నీ ఈరోజు గుర్తించారు కాబట్టి ఒక్కొక్కటి తొలగించుకుంటా వస్తున్నారు. ఇప్పుడు కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలకైతే తెలియదు కాదు. ముఖ్యంగా 30-35% మంది కంటే కూడా ఈ బియ్యాన్ని తింటలేదు. అందువల్లే రేషన్ మాఫియా ఇలా జరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలి అంటే నేను చెప్పినట్లు సన్న బియ్యం ఇవ్వటం ఒకటి, రెండోది వాళ్ళకి ఏమేం కావాలో ఇప్పుడు ప్రత్యామ్నాయాలు కూడా చూడాలి. అవి చూసుకుంటా కనుక ముందుకెళ్ళి నిత్యావసర వస్తువులకు సంబంధించి వాళ్ళకి తక్కువ రేట్లో కనుక అందజేస్తే వాళ్ళు అయ్యే తీసుకుంటారు. ఇప్పుడు కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా మంచి బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం ఉన్నా కలగజేయండి, సన్న బియ్యం ఇచ్చి, లేదంటే తక్కువ ధరకి నిత్యావసర ధరలు సరుకులు తక్కువ ధరకు అందజేస్తే అయ్యే తీసుకుంటారు. ఓకే సార్, నమస్తే.